ఓం గం గణపతయే నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో ఉమామహేశ్వరాభ్యాం నమః. మేషరాశి ఏప్రిల్ మాసం 14వ తేదీ నుండి మే 14వ తేదీ వరకు కూడా సూర్యుడి యొక్క ఉచ్చస్థిత రాశి అయినటువంటి మేషరాశిలో సూర్యుడి యొక్క సంక్రమణం ముఖ్యంగా చాలా విశేషమైనటువంటి ఆరోగ్య సిద్ధిని, అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితుల్ని కూడా ఈ మేషరాశి వారికి, ముఖ్యంగా మేషరాశిలో ఉండేటటువంటి అశ్విని నక్షత్రము, భరణీ నక్షత్రము, కృత్తికా నక్షత్రం, ఈ 3 రాశుల వారికి చాలా విశేషమైనటువంటి భాగ్య సంపదని, ఉద్యోగాదులలో వీరు చేసేటటువంటి ప్రయత్నకార్య సిద్ధిని, ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే కనుక చాలా అభీష్ట సిద్ధి, అంటే వారు ఏదైనా సరే మారాలి, ఈ స్థాయి నుంచి ఇంకో స్థాయికి ప్రమోట్ కావాలి అనుకున్నటువంటి వారికి ఇది చాలా సరైనటువంటి సమయము. అట్లాగే కీర్తి పురస్కారాలు, వారు పడినటువంటి శ్రమకి కానీ, ఎవరైనా సరే కొత్త ఇన్నోవేషన్స్ని కనిపెట్టినట్లయితే కనుక దానికి సంబంధించి గౌరవ పురస్కారాలు ప్రభుత్వం నుంచి అందుకోవడం అనేటటువంటిది జరిగే అవకాశము చాలా మెండుగా ఉంది మేషరాశి వారికి. అట్లాగే మేషరాశి వారికి ముఖ్యంగా 4 గ్రహాల యొక్క ప్రభావము ఈ నెల రోజులు కూడా విశేషమైనటువంటి శుభాలని, కొన్ని ఇబ్బందుల్ని కలుగజేస్తాయి. వాటిల్లో రవి, అట్లాగే కుజుడు, బుధుడు, శుక్రుడు గోచార స్థితిగతులను కనుక మనం గమనించినట్లయితే మేషరాశిలో ఉన్నటువంటి రవి, తృతీయమైనటువంటి మిథున రాశిలో ఉన్నటువంటి గురుడు, పంచమంలో ఉన్నటువంటి కేతువు, లాభంలో ఉన్నటువంటి రాహువు, అట్లాగే ద్వాదశ భావంలో ఉన్నటువంటి కుజుడు, శని, బుధుడు, ముఖ్యంగా శుక్రుడు ఈ నెల రోజులు కూడా మరి తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో సంచారము. కాబట్టి ఈ గ్రహాలను గనక మనం విశదీకరించుకున్నట్లయితే కనుక వీరికి, మేషరాశి వారికి ఈ నెల రోజుల్లో కూడా విశేషమైనటువంటి కుటుంబ సౌఖ్యము, కుటుంబంలో ఏదో వస్తు సామాగ్రిని కొనటము, బంగారము, వెండి నిల్వలని చక్కగా వృద్ధి చేసుకునేటటువంటి కోరికతో పాటుగా ఆలోచన కలగటము, కుటుంబంలో ఆనందము, ఉత్సాహముతో కూడినటువంటి మాటలు, వాటి వలన విందు వినోదాలకి సుముఖత చూపించటము, వివాహానికి సంబంధించినటువంటి మాటలని చక్కగా అలవర్చుకోవటం, అంటే వివాహానికి సంబంధించినటువంటి అనుకూలతల కోసం ప్రయత్నం చేయటము, విశేషమైనటువంటి ధనము వృద్ధి చెందటము, బ్యాంకు బ్యాలెన్స్ అనేటటువంటిది అకస్మాత్తుగా ఉన్నట్టుండి పెరగడానికి అవకాశం ఉంటుంది. అది ఉద్యోగంలో ప్రమోషన్ ద్వారా కావచ్చు, లేకపోతే వీరు చేసేటటువంటి వ్యాపార వ్యవహారాల యందు, ముఖ్యంగా ఎవరైతే శుక్రగ్రహ జాతకులు ఉంటారో వారు చేసేటటువంటి వ్యాపారాలకు సంబంధించి అధికమైనటువంటి ధనవృద్ధి కలుగుతుంది ఈ శుక్రగ్రహం వలన. రాహువు 11వ స్థానంలో ఉండటం ద్వారా అనుకున్నటువంటి కార్యాలలో కొంతవరకు ఆలస్యము, చేసేటటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో, ముఖ్యంగా వ్యాపార విషయాలలో అనుకున్నంత ఎక్కువ వీరికి లాభసాటిగా లేకపోయినప్పటికీ కూడా కార్యాన్ని ముందుకు తీసుకువెళ్ళగలిగేటటువంటి స్థైర్యము ఈ రాహుగ్రహము ఇస్తూ ఉంటుంది, అభీష్ట సిద్ధిని. అట్లాగే చేసేటటువంటి ప్రయాణాల యందు తగు జాగ్రత్త తీసుకోవటము, గురుడి యొక్క ప్రభావం 3లో అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు కాబట్టి ఏదైనా గృహాలు, భూములు అమ్మేటటువంటి యోచన ఉన్నటువంటి వారికి కొంచెం కష్టకాలమైనటువంటి పరిస్థితిని సూచిస్తోంది. ఎందుకంటే మేషరాశికి అధిపతి అయినటువంటి కుజుడు 12వ స్థానమైనటువంటి మరి జలరాశిలో, మీనరాశిలో బుధుడు, నీచస్థిత బుధుడు శనితో కలిసి ఉండటం అనేటటువంటిది అవయోగకరం. దీర్ఘకాలిక అనారోగ్యాలకి కొంచెం కారణభూతుడైనటువంటి ఈ కుజుడు, శని మరియు బుధుడు వీరందరూ కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ని అధికం చేస్తారు. ఉదర సంబంధితమైనటువంటి, అట్లాగే శిరో సంబంధితమైనటువంటి, నరాలకి సంబంధించినటువంటి, గొంతుకి కటిస్థానము అంటే నడుముకి సంబంధించినటువంటి, పాదాలకు సంబంధించినటువంటి ఎన్నో అనారోగ్య సమస్యల పరంగా వీరు కాస్త హాస్పిటల్స్కి వెళ్ళటము, దాని ద్వారా శరీరము అలసట పొందటము, ధనము ఖర్చు అవ్వటము, విశేషముగా జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మేషరాశి వారికి. ఎందుకంటే
సూర్యుడు ఉచ్చస్థితి గతుడై ఉన్నప్పటికీ సంతానానికి సంబంధించినటువంటి విషయాలలో కొంత ఆనందము కలుగుతుంది. ఉద్యోగ అభివృద్ధి నిమిత్తమై వీరు చేసేటటువంటి ప్రయత్నాలలో కొంతవరకు అనుకూలత కలుగుతుంది. వివాహ యోగం కూడా వీళ్ళకి కలగడానికి అవకాశం ఉంది. కొంతమందికి సంతాన ప్రాప్తి కలగడానికి కూడా సూర్యుడు అనుకూలిస్తాడు. అయితే ఈ యొక్క మాసము ఎండాకాలం కావటం వలన సూర్యుడు మరి ప్రచండుడిగా వెలిగిపోతూ ఉంటాడు. కాబట్టి శిరోస్థానమైనటువంటి మేషరాశిలో ఉచ్చస్థిత రవి కాస్త మేషరాశి వారికి అకారణమైనటువంటి ఎన్నో శిరోబాధలు, ఉష్ణ సంబంధిత వేధలు, అట్లాగే వడదెబ్బలు తగలటము, మోషన్స్ అవ్వటము, ఉష్ణ సంబంధిత కురుపులు కలగటము, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు కలుగుతాయి. ఎందుకంటే వారి యొక్క జన్మజాతకంలో కనుక ఈ యొక్క గ్రహాలు సరిగ్గా లేకపోయినా, వారి యొక్క జన్మజాతకంలో లగ్నం నుంచి దశలు, అంతర్దశలు, అధిపతులు సరైనటువంటి పొజిషన్స్లో లేకపోయినా గోచారంలో ఆ యొక్క జన్మ సంబంధిత గ్రహ వేధలన్నీ కూడా ఇప్పుడు ప్రస్ఫుటమయ్యి ఎన్నో రకాలైనటువంటి భూ సమస్యలు, గృహాలకి సంబంధించినటువంటి కట్టడాలు, కొంతమంది వంతెనలు కడుతూ ఉంటారు, నీటిపైన ఎన్నో రకాలైనటువంటి కట్టడాలు కట్టేవాళ్ళు ఉంటారు. అట్లాగే వ్యాపారస్తులకి వీళ్ళందరికీ కూడా కొంత అవయోగము, నష్టప్రదము అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైనా వ్యాపారస్తులు ఈ నెల రోజులు కూడా సాధ్యమైనంత వరకు పెట్టుబడులు పెట్టకుండా ఉండటం చాలా మంచిది. అందులో రియల్ ఎస్టేట్కి సంబంధించింది కావచ్చు, లేకపోతే ఆయిల్స్కి సంబంధించినటువంటి వ్యవహారము, ఐరన్కి సంబంధించి, మెటలిక్స్కి సంబంధించినటువంటి, అట్లాగే మనకి ముఖ్యంగా ప్రత్తి అలాంటి రైతులకి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి వ్యవహారాలలో కొంత ఆర్థిక నష్టము కనబడుతోంది. అలాగే వీరికి కలిగేటటువంటి అనారోగ్య బాధలు కూడా ఎందుకా భగవంతుడా ఈ జీవితం అనేటటువంటి స్థితికి తీసుకువెళతాయి. ఎప్పుడైతే జన్మజాతకంలో ఈ యొక్క శని కానీ, అట్లాగే కుజుడు కానీ, బుధుడు కానీ, దశలు కానీ, అంతర్దశలు కానీ కనుక జరుగుతున్నట్లయితే ఈ క్షోభ, శారీరక శోభ, అట్లాగే మానసికమైనటువంటి అస్తవ్యస్త పరిస్థితి, బుద్ధి వికారాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. కొంతమందికి అయితే కనుక వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినటువంటి దానికి రాక క్షోభ చెందుతూ మరి ఆ యొక్క వేధంతా కూడా వారి యొక్క కుటుంబం పైన కానీ, లేకపోతే వారితో కలిసి ఉన్నటువంటి బంధుమిత్రాదులతో ఎక్కడైనా ఫంక్షన్స్లో కలిసినప్పుడు కానీ ఆ యొక్క ఇబ్బందుల్ని తెలియజేస్తూ ఎంతో బుద్ధి వికారాలు కలిగినటువంటి మానసిక క్షోభని బయటపెట్టేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా వీరికి ఒక శుక్రగ్రహ బలము మేషరాశి వారికి చాలా చాలా అత్యద్భుతంగా ఉంది. రాహు యొక్క బలము కూడా అనుకూలంగా ఉంది. మిగతా గ్రహాల యొక్క అనుకూలత సరిగ్గా లేకపోవడం వలన మేషరాశి వారికి ఈ నెల రోజులు కూడా ఆరోగ్యపరంగా మరియు ముఖ్యంగా పెట్టుబడుల రీత్యా కావచ్చు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఎన్నో అగచాట్లు, ఇబ్బందులు ఎదురే పరిస్థితి కావచ్చు, బంధువులతో ఏది మాట్లాడినా తగువులు కలిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలు, అది వ్యాపారాలకు కావచ్చు, వివాహపరమైనటువంటి విషయాల ఎందుకు కావచ్చు, ఏదేమైనా ముఖ్యంగా కొంతమంది ఉద్యోగాలు చేస్తూ కూడా కేసులు వేస్తారు సరిగ్గా డబ్బు రాలేదని, లేకపోతే ఉన్నట్టుండి వాళ్ళని తీసేశారని. కాబట్టి ఇలాంటి వ్యవహారాల విషయాలలో కూడా తగు జాగ్రత్త వహించండి. ఆవేశపడకండి, ఆవేశంతో మాట్లాడకండి. ప్రయాణాల యందు మేషరాశి వారు తగు జాగ్రత్త వహించటం చాలా గొప్ప విషయము. అనవసరంగా దూరంలో ఏదో మనకి ఉంది, అక్కడ ఏదో విషయం మనం గమనించాలి, లేకపోతే దూర ప్రాంతాలకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన వీరు తొలగించుకోవడం చాలా విశేషప్రదము. లేకపోతే ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలు, వాహన ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారికి ఎప్పుడైతే ఈ ప్రయాణాల యందు ఈ యొక్క సెల్ ఫోన్స్ వాడుతూ ప్రయాణం చేస్తారో వారికి మాత్రం తప్పనిసరిగా కొంతమందికి మరి వారి జన్మజాతకం కూడా అలాగే అవయోగంగా కనుక ఉన్నట్లయితే, దశలు అంతర్దశలు ఈ 3 గ్రహాల్లో ఉన్నట్లయితే యాక్సిడెంట్స్ జరిగే అవకాశం తప్పకుండా ఉంటుంది. బండి నడిపేటప్పుడు, కారు నడిపేటప్పుడు తగు జాగ్రత్తగా మేధస్సుని, అట్లాగే బుద్ధిని, నేత్రాలని, ఆలోచనల్ని ఏకదాటికి తీసుకొచ్చి ఎటువంటి పరాలోచనలు లేకుండా గమ్యానికి చేరుకునేటటువంటి ఆలోచన చెయ్యండి. ఉన్నంతలో ఆ భగవంతుడు రక్షించే అవకాశం ఉంటుంది. అయితే ఈ మేషరాశి వారు ఈ నెల రోజులు కూడా ఆదిత్య హృదయాన్ని, సూర్య నమస్కారాల్ని చేయండి. అట్లాగే హనుమంతుడి యొక్క ముఖ్యంగా ఏలినాడి శని ప్రభావము వీరిని ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందిని, అట్లాగే కుజుడు బుధుడు కలవడం ద్వారా చర్మ సంబంధిత అనారోగ్య సమస్యలని కలుగజేస్తూ
అనవసరమైనటువంటి వితండవాదము బంధువులతో కానీ, ఉద్యోగస్తులతో కానీ, ఉద్యోగంలో మీ కింద పనిచేసే వాళ్ళతో కానీ, ఉన్నతమైనటువంటి అధికారులతో కానీ ఎప్పుడైతే మీరు అనవసరమైనటువంటి వాగ్వాదం చేస్తారో అది లేనిపోని కోర్టు సమస్యలు, కేసులు జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హనుమాన్ చాలీసా పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణం తప్పకుండా చేయించండి. లేకపోతే మీరు చేసుకోండి. ఆదిత్య హృదయము, సూర్య నమస్కారాలు చేసుకున్నట్లయితే సాధ్యమైనంతవరకు ఈ సమస్యల నుంచి మీకు మీరే బయటపడే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ జన్మజాతకరీత్యా మనకున్నటువంటి లగ్నము, దశలు, అంతర్దశలు మాత్రమే మనల్ని ఈ గోచారంలో అవి లింక్ అయి ఉంటాయి. కాబట్టి కొన్ని జరగచ్చు, కొంతమందికి జరగకపోవచ్చు. మేషరాశి వారందరికీ ఇవే జరుగుతాయనే మాత్రం ఆలోచన చేయకండి. ఎవరి జన్మజాతకం వారికి నచ్చినటువంటి గురువు ద్వారా తప్పకుండా ఏదైనా మెయిన్ ఈవెంట్స్ ఉన్నట్లయితే కనుక విద్య, వివాహము, అట్లాగే ఏదైనా వాహనం కొనాలన్నా, వ్యాపారం ప్రారంభం చేయాలన్నా, ఏదైనా నష్టాలు వస్తున్నా, ఆకస్మికంగా ప్రమాదాలు జరుగుతున్నా, ఇంట్లో గొడవలు జరుగుతున్నా, ఆర్థికంగా నష్టపోతున్నా, ఉద్యోగాలు రాకపోయినా, వివాహాలై విడపోయి లేనిపోని ఎడబాట్లతో కోర్టు సమస్యలు, దాని ద్వారా ధనము ఖర్చు అవుతున్నా, ఇలాంటివి ఎన్నో కూడా మన జన్మజాతకం చాలా బలీయంగా సూచిస్తుంది. దశలు, అంతర్దశలు, విదశల ద్వారా. కాబట్టి సరైనటువంటి గురువుని ఎంచుకొని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అట్లాగే మీ యొక్క జన్మకాల సమయము ఇవన్నీ కనుక కరెక్ట్గా ఉన్నట్లయితే ఆయన్ని సంప్రదించండి. దానికి తగ్గట్టుగా మీ యొక్క జన్మజాతకాన్ని విశదీకరించి తెప్పించుకోండి. ఎప్పుడు ఏ పని చేస్తే బాగుంటుందో గురువుగారిని అడిగి చెప్పించుకోవడం ద్వారా మీకు ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, బుద్ధిపరంగా అఖండమైనటువంటి బలాన్ని మీకు మీరే తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి మేషరాశి వారికి నెల రోజులు సూర్యగ్రహ అనుగ్రహం కలుగ్గాక. ఓం నమో నారాయణాయ నమః.